న్యూస్ గంగాదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో కీర్తిశేషులు కూసం రాజమౌళి కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంత్రి దళసరి అనసూయ సీతక్కతో కలిసి ఆయన సంతాప సభలో పాల్గొని రాజమౌళి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి రాజమౌళి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పరిశుభ్రత, తాగునీరు, చెట్ల పెంపకం, మద్య నిషేధం, విద్యా అభివృద్ధి వంటి రంగాల్లో ఆయన చూపిన మార్గం ఆదర్శమని తెలిపారు. అలాగే రాజమౌళి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని నాయకులు పేర్కొన్నారు. నాయకుడు మొదటి నుంచి కూడా నర్సంపేట మరియు శ్యాంపేటగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు పర్కాలుగా ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి తెలిసి ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆ ప్రాంతానికి తెలిసిన వ్యక్తిగా మరి ప్రకాష్ అన్న గారు ప్రత్యేకంగా ఆ రోజు రాజమౌళి గారు చనిపోయిన వెంటనే నా దృష్టికి తీసుకొచ్చి అధికార లాంఛనాల కోసం వారు తీవ్రంగా కృషి చేయడం జరిగింది. సరే, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని నిబంధనలతో చేయలేకపోయినాం. కానీ ఈరోజు షౌరెడ్డి గారు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకాష్ అన్నతో మాట్లాడి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా మీరు రాజమౌళి గారి యొక్క సంస్మరణ సభలో పాల్గొనాలని కోరడంతో నేను కూడా మధ్యలో రావాలనుకున్నా. కానీ ఈరోజు టైం ఇచ్చిన ఈలోపు మాకు అసెంబ్లీ ఉండడం, టైం కొద్దిగా ఇబ్బందిగా ఉండడంతో రాలేకపోయినాం. మరి ఈ యొక్క బాధ్యత తీసుకున్నందుకు షౌరెడ్డి గారికి, ఈ యొక్క సంస్మరణ కార్యక్రమానికి పొద్దున్న నుంచి మీరందరూ కూడా ఇక్కడ ఉండి మీ నిబద్ధతతో ఎంతో సంకల్పం అనుకుంటాం. మేమిద్దరం కలిసి నేపాల్ దేశానికి వెళ్ళడం జరిగింది. ఒక 5-6 రోజులు అక్కడ ఈ గ్రామాలలో సంపూర్ణంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం అక్కడ నేపాల్ దేశంలో మీటింగ్ అయినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటేని మారీ సంస్థ వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా నన్ను మరి గ్రామ సర్పంచ్గా వారిని, అదేవిధంగా ఇంకొక విలేకరిని కూడా ఆంధ్రజ్యోతి విలేకరు ఆయనను కూడా అక్కడ హైదరాబాద్ నుంచి ఎడిటర్ వారిని కూడా శ్రీనివాసరావు గారు ఎడిటర్ వారిని కూడా ముగ్గురిని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అనేక అభిప్రాయాలు పంచుకున్నాం. కానీ మధ్యలో మళ్ళీ కలుసుకునే అవకాశం రాలేదు. మళ్ళీ తర్వాత నేను మంత్రి అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి కలిసిండు. ఆ తర్వాత 2-3 సమస్యల మీద రెగ్యులర్గా నాకు ఫోన్ చేసేటువంటి వాడు. ఏదైనా సమస్య ఉన్నా కూడా చెప్తే నేను కూడా, ఎందుకంటే వారి నెంబర్ అప్పటి నుంచి నా దగ్గర ఉండే. ఆ తర్వాత మధ్యలో కలిసినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇంటికి వచ్చి కలిసి మరి వాళ్ళ సమస్యలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి వారితో నాకు కొంత పరిచయం ఉంది, అనుబంధం ఉంది. దానికంటే ముఖ్యంగా వారు తీర్చిదిద్దినటువంటి ఈ ఊరు గంగదేవిపల్లి అనగానే ఆదర్శవంతమైన గ్రామం అనే ఒక గొప్ప పేరును ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసింది. ఇవాళ పుట్టుక గిట్టుక మన చేతిలో లేదు, పుట్టడం మన చేతులు లేదు, పోవడం మన చేతులు లేదు. కానీ ఉన్నంత కాలము మంచి పనులు చేసే అవకాశం మాత్రం మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు ఆనాడు వచ్చినా రాకున్నా తర్వాత ఇవాళ మాజీ సీఎం అయినా, రేపు భవిష్యత్ సీఎంలు అయినా, రేపు మేమైనా వచ్చినామంటే అక్కడ ఉన్నటువంటి ఆదర్శం. కాబట్టి అది ఖచ్చితంగా నేను దాన్ని గ్రామ సభలలో వారి గురించి బ్రీఫ్గా చదివించేటువంటి ప్రోగ్రాము మీరు చేసుకున్నటువంటి ఎట్లా పునాది స్టార్ట్ అయింది, ఏ రకంగా మీరు సక్సెస్ అయ్యారు అనేది కూడా మాకు ఇస్తే దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12,728 గ్రామ పంచాయతీలు 22 గ్రామ పంచాయతీలు కూడా మనము తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి మరి మా మెమోరండం ఏదైతే ఉందో తప్పకుండా రేపెల్లుండి నేను ఒకసారి మా అధికారులను కూడా పిలిచి మాట్లాడి అది మాలోనే పరిష్కారం అయితే ఇక్కడే చేస్తాం, లేదా సీఎం గవర్నమెంట్ లెవెల్లో మార్పు అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు మేము ఇక్కడ అన్నను కానీ నేను అందరం కలిసి సీఎం తోటి మాట్లాడి తప్పకుండా మీకు ఆ పేరు పెట్టించే బాధ్యత మాది. అది ఎందుకంటే సమాజం కోసం మంచి చేసేటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎంతోమంది మహనీయులే విగ్రహాలు పెడతారు.
అంబేద్కర్ది పెడతాం, గాంధీ గారిది పెడతాం, నెహ్రూ గారిది పెడతాం, భగత్ సింగ్ పెడతాం, ఇంకా రకరకాల మహనీయులు పెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి చేసినటువంటి మంచి గుర్తింపు ఉండాలి. ఎవరు ఈయనంటే పలానా అని. ఈరోజు రాజమౌళి గారి గురించి కూడా ఖచ్చితంగా ఈ జనరేషన్ తెలిసి ఉండొచ్చు, మళ్ళీ వచ్చే జనరేషన్ పిల్లలకు తెలియదు. కానీ వాళ్ళు కూడా చదువుకునే రకంగా ఎక్కడ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ చేసినా, ఏదైనా ఏ సమావేశం సభలు పెట్టుకున్నా ఖచ్చితంగా అది గుర్తుండేలాగా నేను బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా సర్పంచ్ గారు ఇచ్చినవి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తొందరలోనే శాంక్షన్స్ ఇస్తానని తెలియజేస్తూ, మరి మీరు పొద్దున్న నుంచి రాజున్నటువంటి ప్రేమ అభిమానంతో ఈ సంతాప సభలో పాల్గొనడం జరుగుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మహిళా సంఘాలలో ఉన్నారని నేను అనుకుంటున్నా. కానీ మీరు స్టార్టింగ్ అనేది మాత్రం మీరు ఒక్కొక్క అడుగు, ముఖ్యంగా డబ్బులు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా చూడలే, కానీ ఊర్లో ఉన్నది ఐక్యత. అందులో ముఖ్యంగా లేడీస్ చాలా ముందంచెలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, మహిళలు. కాబట్టి మహిళలు ఐక్యంగా ఉండి ఒక జత మీద ఒక కట్టుకుంటే ఖచ్చితంగా ఆ కుటుంబము బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ ప్రపంచమే బాగుంటుంది. అందుకని ఇప్పుడు మహిళా సంఘాల మీదనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఫోకస్ అంతా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి. అట్లా మీరందరూ సహకరించారు కాబట్టే ఇవాళ రాజమౌళి గారు ఈ ప్రపంచాన్ని జయించగలిగింది. అంటే ప్రపంచం దృష్టికి ఈ గంగదేవిపల్లిని తీసుకురాలి. గ్రామంలో ఉండే ప్రజల యొక్క సపోర్టు కూడా వారికి ఎంతో లభించింది. సో అట్లా మనము ముందుకు నడిచే వాళ్ళను ముందుకు ప్రోత్సహించాలి. కొంతమంది వెనుక గుంజుతూ ఉంటారు, తోటి వాళ్ళ పాపం చేయాలన్నా కూడా విరక్తి అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు కూడా అందరినీ కలుపుకొని మరి రాజమౌళి గారి యొక్క ఆదర్శాల వెలుగులో నడవాలి. అదేవిధంగా వారి గురించి ఒక చిన్న బ్రీఫ్ నోట్ కూడా రాసి ఇవ్వండి మాకు. అక్కడక్కడ ఇప్పుడు గ్రామ సభలు జరిగేటప్పుడు మరి సర్పంచ్ గారు అంటే ఏంటిది, ఎట్లా ఉండాలి అనే మన పంచాయతీరాజ్ శాఖ నుంచి అన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పుడు 99 డేస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. 99 రోజుల కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి, మంచినీటి శుద్ధి, రోడ్లు, ఇవన్నీ గ్రామ సభ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది రాజమౌళి గారి గురించి చదివినిపిస్తే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. వాట్ ఇస్ ద గంగదేవిపల్లి అంటే ఏంటిది, దీని వెనుక ఎవరి కృషి ఉంది, ఏం జరిగింది, ఎందుకు ఇన్ని ప్రపంచాలను ఇన్ని దేశాలను వాళ్ళు ఇక్కడికి రాబట్టగలిగినారు, ఏం కృషి చేసారు, రాజమౌళి ఏమన్నా పెద్ద గ్రాడ్యుయేటా లేదా పెద్ద ఉన్నత లక్షాధికార కోటీశ్వరుడా కాదు. సంస్మరణ సభ నిర్వహించుకోవాలనేది ఆయన స్థాయిలో మీరు కాదు, ఎవరు కాదు, మనం అంతా పెద్ద ధైర్యం చేసి వాగ్దానం చేయలేదు. కానీ కనీసం కొంతన్నా మన బాధ్యతగా మనం ప్రయత్నించడం అనేది, మనం సరి అయిన నివాళులు అర్పించడం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నేను గౌరవ మంత్రివర్యుల గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఒక మోడల్గా రాబోయే తరాలకు కూడా ఉండాలి అన్నప్పుడు ఏదైతే స్థానిక సంస్థల యొక్క బాధ్యతలు, విధులు, విధానాలు ఏ విధంగా ఉండాలని ఒక మోడల్గా నేర్పించడానికి ఇక్కడ ఏదైతే సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందో దానికి వారి పేరు పెట్టడమే మన అవకాశాన్ని, వారి ఆలోచనలను పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళ అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ గుర్తింపు, మరి కొంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా నేను మీకు ఫోన్ చేశాను, మనము ఆనర్ ఇప్పిద్దామని ప్రయత్నం చేసిన, కానీ చీఫ్ సెక్రటరీ గారు ఇది కొంచెం ప్రోటోకాల్ మనము చేయలేము గారి పేసి మాట్లాడాను, మీతో మాట్లాడాను, మీరు సీఎం గారి పేసి కూడా మీ చాలా మేడం గారు చాలా ప్రయత్నం చేశారు మంత్రి గారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలు ఉండడము, ఆ నిబంధనలు దాటి చేయలేని పరిస్థితి ఉండడం వల్ల చేయలేకపోయినాం. కానీ మనం ఇది ఇక మేము వారితో పాటుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి యొక్క బయోడేటా మొత్తం హిస్టరీ కూడా ఒకటి ఇవ్వండి. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏంటి అని అంటే దానికి ఒక పూర్వ క్రెడిట్స్ కానీ దాని ఆవశ్యకత కానీ గవర్నమెంట్ దృష్టి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా
వారిని మనం గౌరవించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దామని చెప్పి మీరు సీఎం గారి దగ్గర రమ్మంగా నేను కూడా వస్తాను, స్థానిక శాసనసభ్యులు నా రావాల్సిన అవసరం కూడా లేదు, మీ చేతుల్ని మీరు చేయగలుగుతారు అన్నారా అంటే నేను కూడా మీ వెనుక రావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచ్ గారు ఎప్పుడెప్పుడు